చెప్పింది ఏంటంటే క్యాబినెట్ దీన్ని రివ్యూ చేస్తున్నామని చెప్పండి, స్క్రాప్ చేయక్కర్లా, రివ్యూ చేయాలిగా. రివ్యూ చేస్తున్నామనే మాట కూడా 3 రోజులు దాటినా ఎందుకు గుటక దాటి రావట్లేదని అడుగుతున్నా. రివ్యూ చేసుకుంటాం, ఏదో ఒకవేళ పొరపాటు జరిగింది, తప్పే ఉంది. ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో ఎవరో ఒకళ్ళు బ్యూరోక్రాట్లు మిమ్మల్ని తప్పుదో పట్టించుండొచ్చు. మనం నింద కూడా మనం పొలిటికోస్ మీద వేయద్దు, బ్యూరోక్రాట్స్ మీదే వేద్దాం. అండ్ మీరు కూటమిలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరు బాధపడకూడదని చెబుతున్నా. ఆ నింద మోయటానికి వాళ్ళు 30-35 ఏళ్ళు సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళ భుజాలు రెడీగా ఉంటాయి. సరే ఏమన్నా నిందేస్తారు, ఇక్కడ ఏంటి మేము మోస్తామని. నేను అనేది రివ్యూ చేస్తామనే మాట రాట్లా. సరే ఒక మాట వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వాళ్ళ గోల వాళ్ళది, వైసీపీ వాళ్ళది. ఏమండి మీరు జస్ట్ కేసీఆర్ నాన్నగారు ఏదో ట్వీట్ వేశారని దాన్ని పట్టుకొని తిప్పేస్తూ ఉంటారండి, నాకు అర్థం కాదు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా 90 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కేసీఆర్ నాని గారి ట్వీట్ తో సంబంధం లేదు. దీనికి సంబంధించి క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఈ అంశాన్ని రైజ్ చేసింది. ఎప్పుడైతే వీళ్ళు విశాఖపట్నంలో టీసీఎస్ కి 99 పైసలకు ముందేం చెప్పారు, అన్ని పత్రికల్లో ఏమొచ్చింది, 99 పైసలకి 1 ఎకరం లీజ్ అని ముందు పత్రికల్లో వచ్చింది. కేబినెట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుందని. మొన్న జీవో, ఇప్పుడు ఎవరైతే రవికిరణ్ గారు జీవో చూపించారో ఆ జీవో నెంబర్ 7 డేటెడ్ ఆన్ 21 ఏప్రిల్ 2025 ఏదైతే మొన్న ఇచ్చారో, ఎంటైర్ ల్యాండ్ 21 ఎకరా ఎంటైర్ ల్యాండ్ కి 99 పైసాకి అమ్మేశారు అనేది జీవోలో క్లియర్ గా ఇచ్చారు. అది లీజ్ కాదు, టోటల్ 99 పైసాకి ఇచ్చేశారు. ఇది ఒక పాయింట్. దాని మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే 48,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేటటువంటి ఒక కంపెనీకి 99 పైసలకు ఓరనే అమ్మేశారని అంటే ఫ్రీగా వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారంటే అంత దిక్కుమాలిన స్థితిలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు కదా. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లు వరుసగా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కంపెనీ రావడానికి, ఆల్రెడీ కంపెనీ రావడానికి ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకుంది. మిలియన్ టవర్ లో స్టార్ట్ చేయబోతున్నారు. 2022లోనే జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిసి వెళ్ళారు. దానికి సంబంధించిన గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు. ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అవుతుంది. అలాంటి కంపెనీకి మీరు ల్యాండ్ అలాట్ చేశారని అంటే దాన్ని ముందు పెట్టుకొని కొన్ని వందల కంపెనీలకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు ఈరోజు క్లియర్ గా ప్రతి ఒక్కరికి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకంటే అదే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఏమని? యుఆర్ఎస్ఏ క్లస్టర్. యుఆర్ఎస్ఏ అంటే ఉర్సా అనేటటువంటి క్లస్టర్ కి కాపులపాడులో 56.5 ఎకరాలు, ఏదైతే ఇప్పుడు టీసీఎస్ కేటాయించిన దాని పక్కన 3.5 ఎకరాలు, మొత్తం 60 ఎకరాల ల్యాండ్ అలాట్ చేస్తా అన్నారు. ఇందాక రవికిరణ్ గారు చెప్తుంటే చాలా రవికిరణ్ గారు ఏంటి ఇట్లా మాట్లాడుకుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే రవికిరణ్ గారు చాలా తెలివిగలటువంటి వ్యక్తి, బాగా ఉన్న చదువులు చదివిన వ్యక్తి, ఎక్కడా కూడా తప్పు ఎప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడు, మా ప్రభుత్వం తప్పేమన్నా జరిగితే రివ్యూ చేసుకుంటారు అంటాడు. ఏంటండి రివ్యూ చేసుకుంటారా? మీరు అది కూడా చేసుకోలేదుగా, మీరు అది కూడా చేసుకోలేదు కదా వెంకటరెడ్డి గారు. మీకు స్ట్రైట్ క్వశ్చన్. 500 కోట్లు పెట్టి మీరు రిషికొండలో భవంతి కట్టారు, రివ్యూ చేసుకున్నారా? నేను చెప్తానండి. నేను దాని దగ్గరకు రిషికొండ దగ్గరకు వచ్చే ముందు ఇప్పుడు ఈ నిర్ణయం అనేది చిన్న స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయం కాదు. ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, ఆ బోర్డు అన్ని అనుమతులు దానికి చూసుకొని ఎస్ వీళ్ళు కంపెనీ పెట్టగలదా లేదా అన్ని టెస్ట్ చేసుకొని కేబినెట్ ముందుకు తీసుకురావాలి. అంటే కేబినెట్ కూడా దాన్ని మొత్తం పరిశీలించి నిజంగా కంపెనీకి ఏం సంబంధించి తెలిసే ల్యాండ్ ఎలకేషన్ చేయాలి. అంటే ఇవన్నీ చూడకుండా మేము గుడ్డిగా ఇచ్చేసాము అనేది ప్రభుత్వం చెప్పదలుచుకుంది అని అంటే దీని వెనకాల ఖచ్చితంగా పెద్దల హస్తం ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. 2 రాష్ట్ర ప్రభుత్వాలని మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు ఈరోజు? చంద్రబాబు నాయుడు గారని క్లియర్ గా తెలుసు. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలని మేనేజ్ చేసినటువంటి ఉర్సా అంటే ఇది ఎవరి కంపెనీ? మీరన్న డావోస్ లో 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎస్, డావోస్ లో కుదుర్చుకోవడానికి ఆ కంపెనీ అసలు ఎప్పుడు రిజిస్టర్ అయింది? సెప్టెంబర్ 27, 2024లో అమెరికాలో రిజిస్టర్ అయింది. ఒక ఇంట్లో 2 డైరెక్టర్లుగా ఒక ఇంట్లో రిజిస్టర్ అయింది. ఇల్లే, ఆఫీస్ కాదు. దానికి ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎంప్లాయీస్ లేరు, ఎవరు లేదు. 2024 సెప్టెంబర్ 27 అంటే 6 నెలల క్రితం అమెరికాలో ఒక డొల్ల కంపెనీ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో డావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్నారు 5,000 కోట్లు అని చెప్పి. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో వచ్చి ఎవరైతే ఫిబ్రవరి 12, 2022 2 నెలల క్రితం మళ్ళీ ఇంకో కంపెనీని రిజిస్టర్ చేశారో అదే పేరుతో రిజిస్టర్ చేసి ఆ కంపెనీ ఇక్కడ 5,700 కోట్లు పెట్టుబడి పెట్టిద్ది అనగానే 60 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఖరీదైన ల్యాండ్ కేటాయించేశారు. దాదాపు 3,000 కోట్లు విలువైనటువంటి భూమి, ఎకరం 50 కోట్లు. ఇది మరి స్కామ్ గాక ఏమవుతుంది? ఇది ఆర్గనైజ్డ్ స్కామ్. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి
షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ కి సన్నిహితుడు, ఫ్రెండ్, ఈ రోజు రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తిగా ఉన్నటువంటి కిలారు రాజేష్ కి సంబంధించినటువంటి డొల్ల కంపెనీల్లో ఒకటి. నాట్ ఓన్లీ విశాఖపట్నం సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కాస్ట్లీ భూములు ఎక్కడ ఉన్నాయి అన్ని కొట్టేసేటటువంటి దాంట్లో భాగంగా ఇంకో కంపెనీని కూడా సృష్టించారు. దాని పేరు ఇండీ చిప్ అనేటటువంటి ఇంకో కంపెనీని సృష్టించి ఆ ఇండీ చిప్ అనేటటువంటి కంపెనీతో 14,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి కుదుర్చుకున్నారు. ఇండీ చిప్ అంట. ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది? మొన్న జనవరి 3వ తారీఖు రిజిస్టర్ అయింది వాసుదేవన్ గారు. ₹1 కోటి మూలధన వ్యయంతో కాన్పూర్ లో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది జనవరి 3 రిజిస్టర్ అయిన కంపెనీకి జనవరి 11న ఓర్వకల్లులో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కి ఎంఓయూ కుదుర్చుకుంది కంపెనీతో ప్రభుత్వం. జనవరి 3, జనవరి 11 1 వీక్ అండి. 1 వీక్ క్రితం పుట్టినటువంటి ఒక కంపెనీ 14,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ దగ్గరలో